Please subscribe for more updates. Bell button పై click చేయండి. ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అటవీ హక్కుల చట్టం మీద. ముఖ్యంగా ఈ చట్టం ప్రకారం ఎవరికైతే ఆదివాసీలకు ఈ హక్కులు తిరస్కరించబడతాయో వారందరినీ అటవీ నుంచి ఖాళీ చేయించాలని, అక్కడి నుంచి తరలించాలని ఇంచుమించు ఆ తీర్పు సారాంశం కదా. ఏమిటంటారు, ఈ ప్రభావం కొన్ని లక్షల మంది ఆదివాసీలపై పడే అవకాశం ఉంది కదా, ఎలా చూడాలంటారు అసలు? అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫిబ్రవరి 20న రిటర్న్ జడ్జిమెంట్ బయటకు వచ్చింది. సుప్రీంకోర్టు ఏమన్నది, ఈ భారత ప్రభుత్వము 2005-6లో భారత పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. UPA 1 హయాంలో దీన్నే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్గా పాపులర్గా పిలుస్తారు. దీన్ని ఏంటంటే గిరిజనులు సాంప్రదాయ అటవీ నివాసులు అంటే ఏంటంటే గిరిజనులు లేదా గిరిజనేతరులైనా కూడా 70 ఏళ్ళుగా అటవీ ప్రాంతంలో నివసిస్తున్నవారు లేదా 3 తరాలుగా అటవీ ప్రాంతంలో నివసిస్తున్నవారు గిరిజనేతరులైన వీరికి వారు దున్నుకుంటున్న, వారు సాగు చేసుకుంటున్న భూమిపైన హక్కుపత్రాలు ఇవ్వడం అనేది ఈ చట్టం లక్ష్యం. ఈ చట్టం ప్రకారము 42.19 lakh పీపుల్ ఇప్పటివరకు అప్లై చేసుకున్నారు దేశంలో. ఇందులో ఇప్పటి వరకు హక్కుపత్రాలు జారీ అనే దేశంలో 18.89 lakh మందికి, అంటే 42.19 lakh పీపుల్ హక్కుపత్రాలకు కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే 18.89 lakh వాళ్ళకు దొరికాయి. అంటే ఇంకా 60% మందికి దక్కలేదు. అంటే మోర్ దెన్ 23 lakh 23,30,000 మందికి హక్కుపత్రాలు రాలేదు. ఈ హక్కుపత్రాలు రాకపోవడానికి కారణం ఏంటి? అటవీ శాఖ అధికారులు ఈ హక్కుపత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అందువల్ల సుప్రీంకోర్టు ఏమంటోంది, నువ్వు ఇస్తే హక్కుపత్రం ఇవ్వ వాళ్ళను ఎవిక్ట్ చేయమని చెప్పలేదు. ఇది వైల్డ్ లైఫ్ ఫస్ట్ వర్సెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కేసులో వైల్డ్ లైఫ్ ఫస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ కోరింది ఏంటంటే, ఈ స్వచ్ఛంద సంస్థలో కూడా అటవీ అధికారులే, రిటైర్ అయిన అటవీ అధికారులు ఉన్నారు. వీళ్ళు కోరింది ఏంటంటే అసలు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్నే కొట్టిపారేయండి అని చెప్పారు. సుప్రీంకోర్టు కొట్టేలే. సుప్రీంకోర్టు అన్నది అంటే హక్కుపత్రాలు ఇచ్చిన వాళ్ళని కదిలించము, మీరు హక్కుపత్రాలు ఇవ్వలేదంటే వాళ్ళకి హక్కులే లేవన్నట్టు కదా, హక్కులు లేని వాళ్ళు ఎలా ఉంటున్నారు అని అడిగింది సుప్రీంకోర్టు. ఇప్పుడు వాళ్ళని మాత్రం మీరు జూలై లోపల ఖాళీ చేయించాలన్నారు. ఇలా ఖాళీ చేయాల్సి వస్తే భారతదేశ వ్యాప్తంగా 23 లక్షల ఆదివాసీలను అడవి నుంచి దూరం చేయాలి. ఇది ఎంత అసలు మీకు సరిహద్దున పాకిస్తాన్ యుద్ధం కన్నా కూడా అంతర్గత యుద్ధంగా మారుతుంది. ఆదివాసీలు అంత ఊరుకోరు, విల్లమ్మలు పట్టుకొని చేస్తారు అధికారులను. ఈ దేశంలో సివిల్ వార్ లాంటి వాతావరణం వస్తుంది. ఎందుకంటే 23 లక్షల మందిని తాము తరతరాలుగా ఉంటున్నటువంటి 100,000 సంవత్సరాలుగా జీవిస్తున్న కొండకోణల నుంచి, అడవి ప్రాంతాల నుంచి, లోయల నుంచి మీరు తరలిస్తామంటే గిరిజన సమూహాలు, ఆదివాసీలు నోర్ముసుకొని కూర్చుంటారా? మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? చాలామందికి ఒక అభిప్రాయం, ఇది మరి అటవీ హక్కులు ఇస్తే అడవి నాశనం అవుతుంది కదా అని. మనకు క్లారిటీగా ఉండాల్సింది ఏంటంటే, అడుగుతున్నది పట్టా కాదు, ఆ భూమిపైన వాళ్లకు పట్టా రాదు, వాళ్ళు ఆ భూమిని అమ్ముకోరాదు, ఆ భూమి దున్నుకోవటానికి హక్కు మాత్రమే ఉంటుంది. ఇది కొత్తగా అడవిని నరికి దున్నుకుంటారని చెప్పి చాలామంది భ్రమపడతారు. అది నిజం కాదు. పోడు వ్యవసాయం దాదాపు ఆగిపోయింది. ఇది ఏంటంటే ఆల్రెడీ 50 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా దున్నుకుంటున్నారు, కానీ వాళ్ళకి హక్కు పత్రం లేదు. లేకపోయే వరకు ఫారెస్ట్ అధికారుల వేధింపులకు గురవుతున్నారు. వీళ్ళు ఎందుకు హక్కుపత్రాలు అడగలేదు? పాపం ఆదివాసీల అమాయకులు కనుక వాళ్ళకి అసలు ఈ అవసరం ఉంటుందని కూడా అర్థం కాలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం రుణమాఫీలు ఇలాంటివి మొదలుపెట్టిందో, రుణమాఫీలు, అప్పుడు ఆదివాసీలకు అర్థమైందో, దీనిపైన మా భూమి 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా దున్నుకుంటున్నాం, మాకు హక్కు లేదు, హక్కు ఉంటే మాకు ఇవన్నీ వస్తాయి, అందువల్ల హక్కు ఇవ్వండి అని అడుగుతున్నారు. అందువల్ల ఇది కొత్తగా అడవిని నరికి హక్కులు అడగడం లేదు, భూములపైన పట్టాలు అడగడం లేదు. వాళ్ళు 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా 100 ఏళ్ళుగా 500 ఏళ్ళుగా దున్నుకుంటున్న భూమిపైన హక్కు పత్రం అడుగుతున్నారు. ఇది అంటే దే ఆర్ లీగల్ రికగ్నిషన్ టు వాట్ దే ఆర్ ఆల్రెడీ డూయింగ్. ఇది చాలా అబద్ధంగా అటవీ ప్రాంతాన్ని నష్టం చేస్తారంటున్నారు. ఇక అడవిని నాశనం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇవాళ హైదరాబాద్ మహానగరంలో బహుళ అంతస్తుల బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. వీటికి కలప ఎక్కడి నుంచి వస్తుంది? టేకుడ్ అడవి నుంచి కదా. దీన్నోమో మనం అభివృద్ధి అంటున్నాం. కానీ ఆదివాసీ అడవిలో ఒక చిన్న 2 గుంటలో 1 గుంట ప్రాంతంలో
ఇంత చదును చేసుకొని ఒక జొన్నలో రాగులో కొర్రలో పండిస్తే దాన్ని మనం అడవి దొంగతనం అంటున్నాం. అంటే ఇదేమో నాగరికత, మొత్తం అడవిని నాశనం చేసి వందల వేల మెట్రిక్ టన్నుల కలపను మహానగరాలకు తరలించి విలాసవంతమైన భవనాలు కట్టుకుంటే అది అభివృద్ధి అని నిర్వచిస్తున్నాం, నాగరికత అని చెప్తున్నాం. కానీ ఆదివాసి తన కడుపు నింపుకోవటానికి ఒక గింత మూరడంత భూమిని చదను చేసుకొని జొన్నలో మక్కలో రాగులో వేసుకొని అన్నం తింటే దాన్ని దుర్మార్గం, అటవీ అంతం చేస్తున్నాడు, అడవి దొంగ అంటున్నాడు. నిజంగా ఒక్క సెకండ్ ఆలోచించారు, ఆదివాసులే అడవి దొంగ అయితే అడవి మిగిలేదా? వేల సంవత్సరాలుగా అడవి పుట్టినప్పటి నుంచి ఆదివాసులు అక్కడ ఉన్నారు కదా, ఆదిమ మానవుని సంతతి కదా వాళ్ళు. సో వాళ్ళు ఉండడం వల్లనే అడవి పోతే అసలు ఇవాళ అడవి వచ్చేది కాదు. అడవి ఎవరి వల్ల పోతుంది? అడవి నాగరికత పేరిట మనం జరుపుతున్న విశృంఖలత్వం వల్ల పెరిగిపోతుంది. అటవీ శాఖ అధికారుల అవినీతి వల్ల పోతుంది. అటవీ స్మగ్లర్ల వల్ల పోతుంది. వీళ్ళ కొమ్ము కాస్తున్న రాజకీయ నాయకుల వల్ల పోతుంది. అడవి పోయేది కలప స్మగ్లింగ్ వల్ల పోతుంది. అడవి ఆదివాసులు కాదు, ఎర్రచందనాన్ని దొంగిలిస్తున్న ఆదివాసులు కాదు, ఎర్రచందనాన్ని దొంగిలిస్తున్న స్మగ్లర్లు. అందువల్ల అడవితో సహజీవనం చేస్తూ అడవిలో భాగమై జీవిస్తున్న ఆదివాసులమో అడవి దొంగగా తరిమి కొట్టబడుతున్నారు. అడవిని అంతం చేస్తూ వ్యాపారం కొరకు పారిశ్రామిక అభివృద్ధి పేరిట మైనింగ్ పేరిట 1000 ఎకరాలు అడిగితే 5000 ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వాలేమో అడవిని కాపాడుతున్నాయని చెప్తున్నారు. అందువల్ల ఇది నాగరిక సమాజం ఆదివాసీలపై ప్రకటిస్తున్న యుద్ధం. నాగరికత పేరిట ఆదివాసీలను అడవి దొంగలుగా చిత్రీకరిస్తున్న ఒక దుర్మార్గం. దీన్ని ఖచ్చితంగా ప్రజాస్వామిక భావాలున్న వాళ్ళందరూ ఖండించాలి.